గౌరీ 42వ భాగం. అలా అంటావేంట్రా? ఆడపిల్ల మనం ఉన్నన్నాళ్ళు తీసుకోవాలి. ప్రతి పండక్కి ఇంటికి పిలవాలి. లేదంటే పుట్టింటిపై బెంగ పెట్టుకునే అవకాశం ఉంది. మన ఇంటి ఆడపిల్ల ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటేనే మనం కూడా బాగుంటాం అని అంది జగతి. ఏం బాగుండడమో ఏమో. సాంప్రదాయాలంటూ ఇంకా ఎన్నాళ్ళు చెప్తారిలా? సంపాదించిన అప్పులు తీరిస్తే తెలుస్తుంది అని అంటూ తిని లోపలికి వెళ్ళిపోయాడు అభినందన్. కోడలి ముందు కొడుకు అలా మాట్లాడటంతో చిన్నబుచ్చుకుంది జగతి. అత్త జగతిని అలా చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నందినికి. అభినందన్ వనక వెళ్ళి, ఏంటి మీరు అత్తయ్యతో అలా మాట్లాడుతున్నారు అని అడిగింది. నీకు తెలియదులే అవన్నీ అని అన్నాడు అభినందన్. తెలియకపోవటం ఏంటి? మీకే తెలియదనుకుంటా. మనం ఒకసారి సినిమాకు వెళ్ళినప్పుడే నాకు అర్థమైంది. అన్నయ్య, అదే మీ బావ ఖర్చుకు వెనకాడే రకం కాదు అని. స్రవంతి ఏం కోరుకుంటే అది క్షణాల్లో తెచ్చిపెట్టగలడు. పండక్కి వాళ్ళు బట్టలు కొనుక్కోలేకనా మిమ్మల్ని అడిగేది అని అంది నందిని. అదే కదా నేను చెప్తున్నా. వాళ్ళకి డబ్బుకు ఏమీ కుదవలేదు. దానికి ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గర తెచ్చిపెడతాడు బావ. అయినా కూడా అమ్మ చేదస్తం ఏంటో అర్థం కావట్లేదు అని అన్నాడు అభినందన్. చేదస్తం అత్తయ్యది కాదు, మీది. మళ్ళీ తయారయ్యావా నాతో వాదానికి? లేకపోతే ఏంటండి? ఆడపిల్లకి పండక్కి బట్టలు తీసుకుంటే మీ సొమ్మంతా పోతుందా? వాటి దగ్గర కూడా మీరు లెక్కలేస్తారా? 10 రూపాయల వస్తువైనా పుట్టింటి నుంచి తెచ్చుకున్నదైతే ఆడపిల్లకి అది ఎంతో అపురూపం. తన భర్త ఎన్నైనా కొనివ్వచ్చు, కానీ మీరు బట్టలు పెట్టకపోతే స్రవంతికి అంత ఆనందం ఉండదు. ఏడాదికి ఒకసారి ఆడపిల్లని పండక్కి ఇంటికి పిలిచి బట్టలు పెడితే మనకు కూడా చాలా మంచిది. సరే సరే చాలే ఆపింకా. ఇన్నాళ్ళు అమ్మే అనుకున్నాను. ఇప్పుడు ఆవిడికి తోడు నువ్వు కూడా తయారయ్యావు. నా ప్రాణానికి. డబ్బులు ఇస్తాను. రేపు అమ్మతో వెళ్ళి ఏం కావాలో తీసుకురా. నాకు తప్పేలా లేదు ఇదంతా అనుకుంటూ కొంత డబ్బు తీసి నందిని చేతిలో పెట్టాడు. ఇదేంటి కొత్తగా? నేను చెప్పాను కానీ డబ్బులు నాకు ఇవ్వమని అనలేదు. ఎప్పుడైనా మీ అమ్మగారు తీసుకుంటారు కదా, ఆ డబ్బేదో మీ అమ్మకి ఇచ్చేయండి అని అంది నందిని. విసురుగా నందిని చేతిలో నుండి డబ్బులు తీసుకుని ఇస్తాలే అంటూ వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కల్లా చేతికి డబ్బులు ఇచ్చి, స్రవంతి వాళ్ళందరికీ బట్టలు తీసుకో అని చెప్పాడు. అదేంట్రా, తనకు మాత్రం తీసుకుంటే సరిపోతుందా? మరి నందినికి కూడా తీసుకోవాలి కదా అని అంది జగతి. నువ్వే చెప్పావు కదా పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారని. మాకు వాళ్ళ అమ్మ పెడుతుందిలే, ఇక మనం ఎందుకు తీసుకోవటం అని అన్నాడు. మీ పెళ్ళయ్యాక మొదటి పండగరా? పెళ్ళానికి ఒక పట్టు చీరైనా తీసుకుంటే సంతోషిస్తుంది. అందరూ సంతోషించాలి, అందరి సంతోషం గురించి నేనే చూడాలి. నా గురించి మాత్రం ఎవరు పట్టించుకోరు అంటూ నందిని వైపు కొరకొరా చూస్తూ అన్నాడు అభినందన్. ఇప్పుడు నాకెందుకత్తయ్యా? మొన్న వచ్చినప్పుడు అమ్మ చెప్పింది, పండక్కి మనందరినీ అక్కడికి రమ్మంది. రేపు మిమ్మల్ని పిలుస్తుంది కూడా. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ తీసుకోవటం ఎందుకు? ముందు స్రవంతి వాళ్ళకి తీసుకుందాం అని చెప్పింది నందిని. అలా ఆ రోజు బయటకు వెళ్ళి స్రవంతికి బట్టలు, పిల్లలకి అందరికీ తీసుకుని వచ్చారు జగతి ఇంకా నందిని. పెళ్ళయ్యాక మొదటి పండుగ అని గౌరీ నందిని అత్తగారింటి వాళ్ళందరినీ ఇంటికి ఆహ్వానించింది. తన ఆడపడుచు కుటుంబాన్ని కూడా ఆహ్వానించింది. ఎందుకంటే కేవలం బియ్యపురాలు వాళ్ళని మాత్రమే పిలిస్తే పుట్టింటికి రావాలనుకున్న ఆడపిల్ల స్రవంతి మనసు నొచ్చుకునే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా స్రవంతి వాళ్ళనే ఆహ్వానించింది గౌరీ. గౌరీ అలా చేయటంతో చాలా సంతోషంగా అనిపించింది అభినందన్కి. అభినందన్లోని సంతోషం చూసిన జగతి, స్రవంతికి అర్థమైపోయింది ఇదంతా వాడి ఖర్చు తగ్గినందుకే అనుకున్నారు. అలా పండక్కి అందరూ గౌరీ ఇంటికి చేరుకున్నారు. మొట్టమొదటిసారిగా అంతమంది జనంతో గౌరీ ఇల్లు కలకలలాడిపోతుంది. కూతురు, అల్లుడు, అతని కుటుంబం వచ్చినందుకు గౌరీ చేసే హడావిడి అంతా ఇంత కాదు. మిగిలిన కూతుర్ల ఇద్దరిని ఒకటే హడావిడి చేస్తూ కంగారు పడుతున్న తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ, మేమేం బయట వాళ్ళం కాదు, మర్యాదలు తగ్గిపోతాయేమో అని నువ్వు ఇంత కంగారు పడటానికి ముందు ఈ హడావిడంతా మానేసి ప్రశాంతంగా ఉండు అని అంది నందిని. నీకు తెలియదు నందు, నీకు నేను అమ్మను కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. మర్యాదలో ఏ చిన్న లోటుపాటు జరిగినా వాళ్ళు చిన్నపుచ్చుకుంటారు అంటూ మిగిలిన ఇద్దరు కూతుర్లు నలిని, నయనలను హడావిడి చేస్తూ ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంది గౌరీ. అక్కడ జరిగేదంతా చూస్తూ అభినందన్ దగ్గరకు వచ్చి, బామ్మర్దికి రాజభోగమే ఉంది అత్తారింట్లో అన్నాడు అతని బావ. అది విన్న స్రవంతి, అందరికీ మీలాగే ఉంటుంది అనుకున్నారా? మా తమ్ముడు అదృష్టవంతుడు అని అంది. ఆ మాటలకు పొంగిపోయాడు అభినందన్. కానీ వారి మాటల్లో ఆంతర్యం ఏంటో అర్థం చేసుకోలేకపోయాడు. కానీ అది అర్థమైన నందిని మనస్సు చివుక్కుమంది. వారి మాటలతో వాళ్ళ ఇంటికి వస్తే ఎలా చూసుకుంటారో అర్థమైపోయింది. 2 రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి. ఎవరికి ఏ లోటు జరగకుండా చూసుకోవడమే కాకుండా ఇంటెల్లపాదికి బట్టలు పెట్టింది గౌరీ. అందరూ చాలా సంతోషించారు. కానీ ఒక పండక్కి వస్తే తన తల్లికి ఎంత ఖర్చు అవుతుందో చూసి నందిని కళ్ళు బయర్లు గమ్మాయి. తన తల్లి అంత చేస్తుంటే ఎందుకత్తయ్యా ఇదంతా అని ఒక మాట కూడా అనని భర్తను చూసి చిరాకుగా అనిపించింది. ఇంకో 4 రోజులు ఉండమంటే చక్కగా ఉండేలా ఉన్నాడు. కానీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకే ఇక తప్పక బయలుదేరాడు.
వెళ్తున్నప్పుడు దారి మధ్యలో స్రవంతిని పట్టుకుని, ఒసేయ్, నీకు డబుల్ ధమాకా కదా అని అన్నాడు. డబుల్ ధమాకా ఏంట్రా అని అడిగింది స్రవంతి. నీకు పుట్టింటి నుంచి వచ్చే మర్యాద అందుకున్నావు, మా అత్తగారింటి నుండి కూడా సకల మర్యాదలు చేయించుకున్నావు, మరి ఇది డబల్ ధమాకా కాక ఇంకేంటి అన్నాడు. ఇక్కడ మాట్లాడితే ఎన్నైనా మాట్లాడొచ్చు అంటే తనకు బట్టలు లేక తన అన్నతో పాటు కలిసి వాళ్ళ అత్తగారింటికి వచ్చిందా? మొదటిసారిగా పిలిచారు, రాను అనటం బాగోదని వచ్చింది. వాళ్ళు బాగానే చూసుకున్నారు. కానీ సొంత అన్నయ్య మనసులో అక్కసుగా అన్న మాటలు బాధగా అనిపించినా ఏమీ మాట్లాడలేదు స్రవంతి. కానీ ఆ విషయం నందినికి అర్థమై ఆయన నన్ను ఒక్కదాన్నే కాదు, తన చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరూ ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటాడు. బయటకు మాత్రం స్త్రీ ఉద్ధారకుడు లాగా స్త్రీలను ప్రోత్సహించే ఒక మంచి కలెక్టర్. అది చూసే కదా తన తల్లి కూడా ఉత్తముడు అనుకుని తనని ఇచ్చి పెళ్లి చేసింది అనుకుని నిర్వేదంతో నవ్వుకుంది నందిని. ఇంటికి వెళ్ళాక స్రవంతి వాళ్ళని ఒక 2 రోజులు ఉండి వెళ్ళమని అడిగింది జగతి. లేదులే అమ్మా, నేను వెళ్ళిపోతాను అని అంది స్రవంతి ఇంట్లోకి అడుగు పెట్టకుండానే. జగతి పిలవగానే లోపలికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న స్రవంతి భర్త స్రవంతి మాటలు విని వెనక్కి అడుగు వేశాడు. అదంతా గమనించిన నందిని స్రవంతి దగ్గరకు వచ్చి, అదేంటి స్రవంతి, పండక్కి ఒక 2 రోజులు కూడా ఇక్కడ ఉండలేదు కదా, అటు నుంచి అటే వెళ్ళిపోతానంటావేంటి? ఇక్కడ కూడా ఒక 2 రోజులు ఉండి వెళ్ళండి అని అడిగింది నందిని. లేదు వదిన, ఇంట్లో పనులు ఎక్కడివక్కడ ఉండిపోయాయి. ఈ 2 రోజులు రావటమే చాలా ఎక్కువ. అత్తయ్య పిలిచినప్పుడు రాకపోతే బాగోదు అని ఏమి చెప్పలేక వచ్చేశాను. ఇంటికి వెళ్ళి అన్నయ్య చక్క పెట్టుకోవాలి. 2 రోజుల్లో పిల్లలకు మళ్ళీ స్కూళ్ళు, అందుకే ఇక్కడే ఉంటే నాకు కుదరదు అని అంది స్రవంతి. అలా అంటావేంటి స్రవంతి, పోనీ రేపు ఒక్కరోజైనా ఉండు అని అడిగింది నందిని. దానికి పని ఉంది అని చెప్తుందిగా, నీ గోలేంటి, అందరూ నీలాగే పని పట్ట లేకుండా ఉంటారా అని అన్నాడు అభినందన్ నందినిని. అందరి ముందు అలా చిన్నబుచ్చుకునేలా మాట్లాడటం నందినికి నచ్చలేదు. అతనికి సంస్కారం లేకపోయినా తనకు ఉంది. అందుకే నోటిదాకా వచ్చిన మాటని నోట్లోనే ఆపేసింది. అందరి ముందు భర్తని అవమానించటం సబబు కాదు అని. అభినందన్ మనసేంటో అర్థమైన స్రవంతి, పదండి వెళ్దాం అని అంది భర్తతో. అన్న మాట్లాడిన మాటలకు మనసు నొచ్చుకొని కనీసం ఇంట్లోకి కూడా అడుగు పెట్టకుండా వెళ్ళిపోతుంది అని అర్థమైంది జగతికి, నందినికి. ఈ విషయం అర్థమైనా అర్థం కానట్లే ఉండిపోయాడు అభినందన్. లోపలికి వచ్చాక, అసలు మీరేంటండి స్రవంతితో అలా ప్రవర్తిస్తారు అని అంది నందిని. అది నా చెల్లెలు, నీకంటే నాకు ఎక్కువ, మా చెల్లితో ఎలా ఉండాలో నాకు తెలుసు అని అన్నాడు అభినందన్. ఏం తెలుసు మీకు? ఆడపిల్లల్ని అవమానించటమా? ఇంటికి పిలిచి మా అమ్మ కూడా చిన్న లోటు రాకుండా చూసుకుంది. కానీ మీరేమో డబుల్ ధమాకా అది ఇది అంటూ తన మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు. అబ్బా నందిని, ఇందులో అంతేముంది? అలాంటివన్నీ స్రవంతికి నాకు మామూలే. నీకే కొత్తగా అనిపించవచ్చు. అలాంటివన్నీ పట్టించుకోదు స్రవంతి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని అన్నాడు అభినందన్. పట్టించుకోకపోతే ఇంట్లోకి రాకుండా ఎందుకు పోతుంది? ఆ విషయం మీకు అర్థం కావట్లేదా? చెప్పింది కదా తనకేవో పనులున్నాయని. ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావు? నెగిటివ్గా ఆలోచిస్తుంది నేను కాదు, నెగిటివ్గా మాట్లాడుతుంది మీరు. నాతో గొడవ పెట్టుకోకుండా ఒక పూట కూడా గడవదా నీకు? ఇప్పుడు నా మాటలు మీకు గొడవ పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నాయా? గొడవ కాక మరేంటి? మీ అమ్మ చూడు ఎంత చక్కగా చూసుకున్నారు. అసలు మీ అమ్మ పోలికలు ఒక్కటి కూడా నీకు వచ్చినట్టు లేదు. మీ అమ్మగారి పెంపకం మీద ఉన్న నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. చూస్తే పూట పూటకి పిల్లి ఎలుకలు గొడవలా తయారైంది ఇద్దరి మధ్య. మా అమ్మ పెంపకం గురించి ఎందుకులేండి, వాటి గురించి మాట్లాడితే మాటలు ఎక్కడి దాకా వెళ్లాల్సి వస్తుందో మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం అని అంది నందిని. ఏంటి బెదిరిస్తున్నావా? ఎక్కడి దాకా వెళ్తాయి? భర్తతో ఎలా నడుచుకోవాలో తెలియదా? భార్యగా బాధ్యతలు ఏంటో తెలియదా? ఇంట్లో కూర్చుని పొద్దుస్తమానం తినటం, తిన్నది అరెక్క ఇంటికొచ్చిన భర్తతో గొడవ పెట్టుకోవటం కాదు. రోజు ఇదేగా నీకున్న పని. అందుకే ఎంత దాకైనా వెళ్తావు వెదవసంత అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభినందన్. అతని మాటలకు మనసు ఎంతో బాధపడింది నందినికి. ముప్పూటలా తిని కూర్చుంటున్నానా? ఏదో ఒకటి చేస్తా అని కదా అంటున్నాను. దేనికి సహకరించడం? అయినా నేను ఖాళీగా కూర్చోవటం లేదు. తెచ్చుకున్న బుక్స్ ఎప్పుడు ముందేసుకుని చదువుకుంటూనే ఉన్నా. కాకపోతే ముందుగా ఇంటి కోడలుగా బాధ్యతలన్నీ నిర్వర్తించి ఖాళీ సమయాల్లో చదువు, సమయాన్నేమీ వృధా చేయట్లేదు. కానీ ఆడవాళ్ళ గురించి ఇంత చులకనగా మాట్లాడే భర్త అంటే గౌరవం రోజు రోజుకి తగ్గిపోతుంది అనుకుంది నందిని. ఏదో ఒకటి చేయాలి. రోజు ఇలాగే ఉంటూ సర్దుకుంటూ ఉంటే తనపై తన భర్తకి రోజు రోజుకి చులకన భావం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోచింగ్కి వెళ్ళాలి అనుకుంది. మరుసటి రోజు మళ్ళీ అడిగింది అభినందన్ని, నేను కోచింగ్కి వెళ్తాను అని. పెళ్ళాంగా ముందు చేయాల్సినవన్నీ చక్కపెట్టు, తర్వాత చూద్దువు గాని అంటూ నందిని మాటలను కొట్టిపడేశాడు అభినందన్. ఏం చేయాలో అర్థం కాక ఈ ఒక్కసారికి అమ్మతో మాట్లాడితే మంచిది అనుకుంది. తల్లికి ఫోన్ చేసింది నందిని. అమ్మ, నేను కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను.
వెళ్ళు నాన్న, వద్దని ఎవరన్నారు అంది గౌరి. ఆయన్ని అడిగితే ఇప్పుడే వద్దు, కొన్నాళ్ళు ఆగమంటున్నారు. ఇప్పటికీ నేను 2 సార్లు అడిగి చూశాను. నా సమయం చాలా వృధా అవుతుందమ్మా. నేను చదువుకోవటానికి ఆయన ఒప్పుకుంటాడని చెప్పావు కదా. నువ్వే ఆయనతో మాట్లాడాలి అని అంది నందిని. మీ ఇద్దరి మధ్య నేను మాట్లాడటం అంత బాగోదు. మళ్ళీ ఇంకొకసారి నువ్వు మాట్లాడి చూడు నందిని అని అంది గౌరి. లేదమ్మా, నా ప్రయత్నం అయిపోయాకే నిన్ను అడుగుమంటున్నాను. ఇక ఎక్కువ కాలం నేను ఇలా ఉండలేను. నువ్వు మాట్లాడితే ఆయన ఒప్పుకోవచ్చు అని అడిగింది నందిని. సరే, నేను మాట్లాడతాను, కానీ ఒక విషయం అడుగుతాను, చెప్తావా అంది గౌరి. అడుగమ్మా. మీరిద్దరూ బాగానే ఉన్నారా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అడగాలనిపించింది. అభినందన్పై నాకు నమ్మకం ఉంది. అతని గురించి నేను వింటూ ఉంటాను కదా. అతనికి ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అలాంటిది తన భార్యను ఇంకా ఎలా చూసుకుంటాడు? కానీ ఒక తల్లిగా కూతుర్ని అడగాల్సిన బాధ్యత ఉంది నాకు. అందుకే ఒకసారి అడగాలి అనిపించింది. మీరిద్దరూ బాగానే ఉంటున్నారుగా? మీకు అక్కడంత మంచిగానే ఉందా నందిని అని అడిగింది. గౌరీ అడిగిన ప్రశ్నకు నందిని తన బాధను తల్లికి చెప్పుకుంటుందా, ఏం సమాధానం చెప్పబోతుందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.